అనగనగా నవాబుపేట అనే గ్రామంలో మస్తాన్ అనే పేదవాడుండేవాడు. అతను దూదేకుల వృత్తి చేసుకుని బతికేవాడు. అది కుగ్రామం కావడం వల్ల మస్తాన్కు భుక్తి గడవడం చాలా కష్టంగా ఉండేది. ఇక ఊర్లో బతకడం కష్టం అనుకుని ఒకరోజు పట్టణానికి బయలుదేరాడు. మస్తాన్కు దూదేకుల బద్ద తప్ప ఇంకే ఆస్తి లేదు. దాన్ని భుజాన వేసుకుని పట్టణం బయలుదేరాడు. పట్టణం చేరుకోవాలంటే అడవి మార్గం దాటి వెళ్ళాలి. దారిలో తినడానికి కాసిన్ని శనగలు కొనుక్కుని బయలుదేరాడు. 1 మైలు దూరం నడిచేసరికి శనగలన్నీ తినేశాడు. ఆ తర్వాత పక్కనే ఒక పిల్ల కాలువ కనిపిస్తే దాన్లో నీరు తాగి కడుపు నింపుకున్నాడు. ఆకలి తీరేసరికి తన భుజాన ఉన్న దూదేకుల బద్దమీడుతూ టింగ్ టింగ్ అని శబ్దం చేస్తూ కూని రాగాలు తీస్తూ పట్టణం వైపు అడుగులు వేయసాగాడు. అలా సంతోషంగా నడుస్తున్న మస్తాన్ హఠాత్తుగా ఆగిపోయాడు. భయంతో బిగుసుకుపోయాడు. అతనికి 10 గజాల దూరంలో ఒక పెద్ద పులి గాండ్రిస్తూ నిలబడింది. మస్తాన్కు ముచ్చెమటలు పట్టాయి. అతనికి తెలియకుండానే అతని భుజంపైనున్న దూదేకుల బద్దను టింగ్ టింగ్ అంటూ ఆగకుండా మీటుతూనే ఉన్నాడు. మస్తాన్ని చూసి పెద్ద పులి అలాగే నిలబడిపోయింది. కాని గాండ్రించడం మాత్రం మానలేదు. మస్తాన్ టింగ్ టింగ్ అంటూ దూదేకుల బద్దను వాయించడమూ మానలేదు. ఇంతలో దూరం నుంచి ఒక నక్క పులి దగ్గరకు వెళ్లి, ఏం పులిరాజా అలా నిలబడిపోయావ్? ఏంటి ఆ మనిషిని అలా చూస్తూ ఉండిపోయావేంటి? వాడి చేతిలో ఏదో ఆయుధం ఉంది. పైగా వాడు నన్ను చూసి పారిపోవడానికి బదులు ఆ ఆయుధంతో శబ్దాలు చేస్తున్నాడు. అందుకే ఆలోచిస్తున్నా అని తన మనసులో ఉన్న భయాన్ని వెల్లడి చేసింది. మస్తాన్ భుజం మీద ఉన్నది ఆయుధం కాదనే విషయం నక్క కనిపెట్టింది. తెలివి తక్కువగా పులిరాజు భయపడ్డం చూసి లోలోపలే నవ్వుకుంది. సరే పులిరాజా, నేను నీకుండగా భయమెందుకు? నేను వాణ్ణి మాటల్లో పెడతాను. సమయం చూసుకుని వెనక్కి పారిపో, నీకేం కాదు. నక్క చెప్పిన మాటలకు పులిరాజుకి ధైర్యం చిక్కలేదు. వాణ్ణి మాటల్లో పెడతావు సరే, నాకు వాడి ఏమరపాటుగా ఉన్న విషయం ఎలా తెలుస్తుంది? పులిమావా, తగిన సమయం చూసుకుని నేను గట్టిగా కేక పెడతాను. వెంటనే నువ్వు పారిపో. ఆ తర్వాత నక్క మస్తాన్ దగ్గరకు వెళ్లి, ఇలా ఒక్కడివే అడవిలో ఎక్కడికి బయలుదేరావు? ప్రమాదం కాదా? ఏంటా పిచ్చి ప్రశ్న? నేనెందుకు నిలబడ్డానో నీకు తెలియడం లేదా? ఎదుట పెద్ద పులి నిలబడింది. నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఏంటయ్యా పెద్ద మనిషి, ఇదేనా నీ పౌరుషం? నిన్ను చూసి పెద్ద పులి పారిపోవాలి కాని నువ్వు భయపడ్డవేంటి? ఏంటి, పులి రాజాకేమైంది? అది భయపడ్డవేంటి? నువ్వు నిజమే చెప్తున్నావా? అంతెందుకు, నేనొక కేక గట్టిగా పెట్టానంటే పులిరాజు వెనక్కి చూడకుండా పారిపోతుంది. నిజంగా నీ కేకకంత శక్తి ఉంటే పులి రాజాని ఇక్కడి నుంచి తరిమేయ్. అలా చేస్తే నీకు మంచి బహుమతి ఇస్తాను. ఆ మాట వినగానే నక్క పెద్దగా కేక పెట్టింది. అది విన్న వెంటనే పులి పారిపోయింది. మస్తాన్ బతుకు జీవుడా అనుకుంటూ అక్కడే ఒక చెట్టు కింద కూలబడ్డాడు. మస్తాన్ కాస్త భయం నుండి తేరుకోగానే, నాకిస్తానన్న బహుమతి మాటేంటి? కోరుకో, నీకేం కావాలంటే అది ఇస్తాను. నాకు నీ గుండెకాయ కావాలి, అది ఇస్తే వెళ్ళిపోతాను. జిత్తులు మారి నక్క ఎత్తుకు పై ఎత్తు వేయాలనుకున్నాడు మస్తాన్. హోస్, ఇంతేనా నీ కోరిక? ఇంకా పెద్దదేదైనా కోరుకుంటావేమో అని అనుకున్నాను. నా కోరిక చిన్నదైనా పర్వాలేదు, నీ గుండెకాయ ఇస్తే వెళ్ళిపోతాను. పులిరాజా బారి నుండి కాపాడావు. నీ రుణం ఎంతిచ్చినా తీర్చుకోలేను. అయితే నువ్వొక్క నిమిషం ఓపిక పట్టాలి. నేను ఎవరేమడిగినా కాదనలేను. అడవిలో వస్తుండగా నేనొక రొట్టె ముక్క తినడం ఒక వేట కుక్క చూసింది. అదా రొట్టె ముక్క కావాలని అడిగింది. కాదనిలేక తీసుకోమన్నాను. వెంటనే ఆ వేట కుక్క నా కడుపులోకి వెళ్ళింది. ఇక అది బయటికొచ్చే సమయం అయింది. అది వచ్చిన వెంటనే నువ్వు నా పొట్టల్లో దూరి నా గుండెకాయ తిందువు గాని. వేట కుక్క మాట వినగానే నక్క పరుగు లంఘించుకుంది. అమ్మయ్యా, మొత్తానికి ఈరోజు గండాలన్నీ తప్పించుకున్నాను అని ఆనందపడుతూ దూదేకుల బద్ద మీటుకుంటూ పట్టణం బాట పట్టాడు మస్తాన్.